రూపాయలు ఇస్తాం. 1000 రూపాయలు ఇస్తాం. పెద్ద ప్లానింగే. ఓ సుది 1000 రూపాయలు ఇస్తారు మీరు, కరెక్టే. నేను గుర్రం అయిపోతే నాకాడ ఫోనే లేదు, ఏం జనాలకి పిలుస్తా నేను. నాకాడ ఫోనే లేదు, ఏం జనాలకి పిలుస్తా నేను. చెప్పండి అలా గుర్రం లెక్క అయిపోతే నేను పని ఆడ చేయాలా సార్? బిల్డర్స్ ని నేను. ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందామా? యూట్యూబ్ లో పెట్టుకుందాం. అడుగుతున్నా నేను, యూట్యూబ్ లో పెట్టుకుందానా? పెట్టుకో సార్. అదే పెట్టుకో. పిక్కోడు ఉన్నట్టున్నాడు. బండి ఆపుతున్నాడు. యాడికనా? ఓనో యాడికి ఎక్కువ ఏం పేరు? 10 రూపాయలు. 10 రూపాయలు. సరే. ఏం పేరు? అప్సర్ భాష. 20 రూపాయలు అన్నాయి. 20 రూపాయలు అన్నాయి. లేదు, అది కూడా రూపాయి తక్కువ ఉంది. 10 ఇక్కడి నుంచి ఆటోలు తీసుకొని పోయి ఉండని ఉండపని వెళ్ళ. ఏం పొద్దునే వేసుకున్నావా? అలవాటు లేకుండా చేద్దు, ఇది వేసాక అవుతుంది. నా పేరు కాలా భాష అంటారు. నా ఏరియా శివనగర్, పక్క రౌడీ షీటర్ ఏరియా. పైన ఎక్కుతాం కదా మేము. ఇంకేమి? సీట్ బెల్ట్ వేసుకో. వచ్చేసా కదా. ఇది మోగుతుంటది. ఇంకా అవతల అవతల చూడు, అవతల నీ ఏడంప. దాని తల్లిగా అది ఇప్పుడు ఊకే చూడు, టీ 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 అనుకుంటా లేదు. ఇక మొదలెడదామా? నాకు ఒక పని ఉంది, ఆఫర్ ఇస్తాం, చేస్తావా? చేస్తామన్నా, చేస్తాం. చేస్తాం కానీ జాగ్రత్తగా చేయాల. నీట్గా. ఎంత పని చూపిస్తే మేము చూసి చెప్తామన్నా. సరే పద. ఫోన్ చేస్తున్నాడు మా సార్. చేస్తున్నాడా? హలో హలో, వస్తున్నామని చెప్పు. హలో సార్. హలో సార్. సార్ అదే సార్, నేను ఒక మంచి అదే ఎక్కించుకున్నాం కారు, అఫ్జల్ భాష అని ముస్లిం. అక్సర్ భాష అంట సార్, అక్సర్ భాష అంట. ఏజ్ ఎంత ఉంటుంది మీది? అన్నా ఏజ్ ఎంత ఉంది మీది? ఏజ్ వచ్చేసి 45 ఉండదు సార్. 45 ఉందంట సార్. 45 సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సార్ 10 minutes లో వచ్చేస్తా సార్. నేను 3 అంతస్తు కట్టిస్తున్నా సార్. నువ్వు మేస్త్రినా గౌండానా? మేస్త్రి నేను. అట్లానా? తెలిసి బాగానే ఉన్నట్టుంది సార్. కిడ్నీ అయితే లేదు సార్, కిడ్నీ అంతా బాగానే ఉంది సార్. కిడ్నీ ఉన్న చోట గట్టిగా ఉండా సార్ నేను. గట్టిగా ఉండా సార్ నేను. గట్టిగా ఉన్నాడంటలే సార్. ఓకే సార్, ఓకే సార్. యాక్చువల్గా అంటే మా సార్ ఒక సైంటిస్ట్. ఆయన ఏమంటే కొన్ని ప్రయోగాలు చేస్తుంటాడు. ఒక కోతిని కుక్కలాగా మారుస్తాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఒక కుక్కని మేకలా మారుస్తాడు. ఆయన ఏం చేద్దామనుకున్నాడు, కిడ్నీలో ఇంజక్షన్లు వేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒక మనిషిని ఎట్లా మార్చొచ్చు, ఒక మనిషిని ఒక 10 అడుగుల మనిషిని చేస్తాడు అనేలాగా ప్రయత్నిస్తున్నాడు. అట్లా ఇందాక మేము ఒక 5 కుక్కలు కూడా ఉన్నాయి లోపల, డిక్కీలు వేసుకొని పెట్టుకున్నాము. ఆ కుక్కలను ఏం చేస్తున్నాడంటే ఏనుగులా మారుస్తున్నాడు. అట్లా ఎవరి శాస్త్రాలు ఎవరి శాస్త్రాలు వాళ్ళకి ఉంటది. శాస్త్రాలే తిడుతున్నావా నువ్వు? వాళ్ళ తెలివి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. అత్యం శాస్త్రాలు చేస్తున్నావా అంటారు కదా. ఎవరు తెలివి వాళ్ళకి ఉంటది. ఆయన ఇక్కడ నుంచి కాదు, USA నుంచి వస్తాడు. ఆయన పెద్ద సైంటిస్ట్. 40-75 సంవత్సరాల నుంచి సైంటిస్ట్ లా ఉన్నాడు. ఇప్పుడు నిన్ను తీసుకొని పోతాము,
నిన్ను ఎలా మారాలనుకుంటున్నావు? లేబా ఈ పని చూపిస్తే పని చేస్తాను అంతే, పని చూపిస్తే పని చేస్తాను అంతే. ఇదే పని. అదే ఇదే పని. నీకు మంచి మంచి ఇంజక్షన్లు కూడా ఉన్నాయి మా దగ్గర. అది ఇప్పుడే చూపెట్టదు, మళ్ళీ భయపడతారు. ఏంది కాదు సార్, ఆడ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఫామ్ హౌస్ లోకి పోదాం ఇప్పుడు. ఏం లేదా అప్సర్ భాష బై పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. నీకు ఒక మత్తు సూది వేస్తాము, తీసుకొని పోతాము. నువ్వు మత్తు సూది నుంచి బయటికి మేలుకునే లోపు నువ్వు ఒక చింపాంజీ లాగా అయిపోయావు. ఇప్పుడు మనిషిలాగా అది వద్దులే చింపాంజీ, ఆయనని గుర్రంలా చేద్దాం. గుర్రంలాగా చేస్తా. సరేనా? అది మాది ఇంటి వాళ్ళకి అడగదా సార్? ఎవ్వరు మాది ఏమంటే నిన్నేం 3 రోజుల నుంచి ఫాలో అవుతున్నాము. నువ్వు మందాకుండా తిరుగుకుంటానే ఉంటావు, నువ్వు ఇంట్లో కొట్లాట పెట్టుకుంటూ ఉంటావు, ఇంట్లో సరిగ్గా ఉండవు. అందుకే దీన్ని నువ్వు పోయినా నేను ఎవరు పట్టించుకోరని చెప్పి నేను పట్టుకొని పోతున్నాము. 3 రోజుల నుంచి నేను ప్లాన్ వేసి మళ్ళీ నాకు ఎవరు తెచ్చి ఇస్తారు సార్? అయిపోయినావు చిడిస్తాం. సాక్కుంటారు నేను ఇంకా మా సారోడు గుర్రం లెక్క నిన్ను సాకుంటారా? నా పిల్లలు ఏడపోవాలా? ఏమన్నా పోతే పోనీ మాకు ఎవరున్నారు? మాకి ఫస్ట్ మాది చూసుకుంటాం అంతే. ఎవరు ఎట్టపోయినా మాకు సంబంధం లే. నువ్వు పోతే పోతివి, ఆడకన్నా పోతివి. నిన్ను పట్టిస్తే 10 లక్షలు ఇస్తారు. పట్టిస్తే 10 లక్షలు ఇస్తారు. నాకు పట్టిస్తానా? ఇస్తారు మాకి. నీకు 10 లక్షలు వస్తుంది. సరే ఒక 1000 రూపాయలు మీ పెళ్ళం పిల్లలకి ఓకేనా? అది వాళ్ళకి ఒక్క నేను మాట్లాడిస్తాను సార్. ఫోన్ నంబర్ వద్దు, అట్లా వద్దు. అట్లా మాట్లాడితే మన లొకేషన్ తెలుసు, ఇటుకు వస్తారు వాళ్ళు. అన్నా అది ఎక్కించి మంది ఎక్కిస్తారు. వద్దు సార్, వద్దు సార్. ఏం లేదు, నువ్వు లేయలే కూడా సార్. వద్దు సార్, కట్ చేయి సార్. నాకు కూడా చేస్తున్నాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము ఒక మనిషిని తీసుకొని వస్తున్నాం సార్. ఎక్కడ తీసుకొని రావాలి? హలో సార్, ఒక్క నిమిషం సార్ ఉన్నాడు లైన్ లో. సార్ అదే మీరు ఒక మనిషిని గుర్రం లెక్క, కోతి లెక్క, మేక లెక్క మారుస్తారు కదా. సరే సార్, నేను మీతో మాట్లాడతా అని చెప్పి గొడవ చేస్తున్నాడు సార్. మేము ఇతన్ని మాయ మాటలు చెప్పి ఎక్కించుకొని వచ్చుకున్నాము. అదే మాకు 10 లక్షలు ఇవ్వండి సార్. దానికైనా పోయినసారి 3 లక్షలు ఇచ్చినారు సార్. మీ బతుకులు చెడా బతుకులా. సరే సార్, ఈయనతో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాళ్ళు ఏమంటున్నారు? గుర్రం లెక్క చేస్తారు, దాని లెక్క చేస్తారు అంటే నా ఇంట్లో కూడా నేను తెలుసుకోవాలా కదా సార్ అని చెప్తున్నా. గుర్రం లెక్క అయిపోతే నేను పని ఆడ చేయాలా సార్? బిల్డర్ ని నేను. అదే డబ్బులు ఇస్తారు, 1000 రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించేస్తాము అంటున్నాం సార్. మీరు మాకు 10 లక్షలు, ఈయన పోయినసారి 3 లక్షలు ఇస్తానన్నారు, 10 లక్షలు ఇవ్వలేదు. ఇతను కన్నా 10 లక్షలు ఇవ్వండి. ఇతను మొబ్బులు ఉన్నాడు సార్, ఇతనికి ఏం చేసినా తెలియదు. ఎవరు కూడా వాళ్ళ రారు, వాళ్ళకు ఎవరు వాళ్ళ కూడా పట్టించుకోరు ఆయనని. నా ఇంట్లో నా కొడుకు చదువుకొని ఉన్నాడు సార్, ఇంజనీరు కొడుకు. నిన్ను ఎవ్వరు పట్టించుకోరు, నువ్వు తాకుండా తిరుగుతున్నావు. నువ్వు నేను తాకుండా తిరగలేదు సార్. నేనేమంటాను, నా ఇంటి వాళ్ళు అతని కూడా ఒక మాట ఎంత ఇస్తారో నా ఇంట్లో అంత ఇచ్చేయండి అని చెప్తున్నాను. 1000 రూపాయలు ఇస్తాం. పెద్ద ప్లానింగే
ఓ సుది 1000 రూపాయలు ఇస్తారు మీరు కరెక్టే, నేను గుర్రం అయిపోతే 1000 రూపాయలు తీసుకో, మంచిదే కదా సార్. వేరే వాళ్ళకైతే అది కూడా ఇయ్యారు సార్ వాళ్ళు. అయితే ఇంకా 1000 రూపాయలు ఇస్తున్నారు. 1000 రూపాయలు ఇస్తారు సార్, నేను గుర్రం అయిపోతే ఎట్లా అంటున్నా, బిల్డర్ని కదా నేను. గుర్రం అయిపోతే బాగా మంచిదే కదా, మనుషులని ఎక్కించుకొని బాగా చెప్పినంటే వింటావు. ఎగ్జిబిషన్ లో తిప్పొచ్చు, సర్కస్ లో తిప్పొచ్చు. అది సర్కస్ లో తిప్పుతారు. నేను అందరు తిప్పుతారు సార్, నేను అది కాదు. నా ఇంట్లో 1 లక్షల ఏం లేకుంటే 1000 రూపాయలు ఇస్తలేమా? 1000 రూపాయలు ఇస్తలేమా? నేను పని చేస్తేనే బతికేది వాళ్ళు. సరే నీకు ఎంత కావాలంటావు చెప్పు, నేనే సారికి చెప్తాను. నీకు చెప్పు, నీకు ఏమైనా గుర్రం కావడానికి నీకు ఎంత కావాలంటావు చెప్పు. అవును సార్, నేను మాట్లాడతా లేదు సార్, వచ్చి మీరు ఏడ ఉండరు, నేను మాట్లాడతా. అది ఇంజెక్షన్ వేస్తే తీసుకొని వస్తున్నాం సార్ మేము. వద్దు సార్, ఇంగ్లీషన్ వేయొద్దు. మళ్ళీ అదే చెప్పు. అది ఇంగ్లీషన్ వేయొద్దు. నేను 90 వాళ్ళతో మాట్లాడుకుంటా. నేను ఉంటే ఉండని, సత్తే సావని. అవును, ఇంటికి పోతే నువ్వు వస్తావని నమ్మకమే. నా ఇల్లు ఇన్ని అని ఇంటికి పోతే వస్తావని నమ్మకమే. రానంటావు నువ్వు అప్పుడు. సైన్ చేసి ఇస్తా, సైన్ చేసి ఇస్తా. సైన్ చేస్తావా? పెన్ను ఉందానా? పెన్ను లేదు. సూది. నా పేరు అప్సర్ భాష అని సైన్ చేస్తా. నీ పేరు అప్సర్ భాషనే కరెక్టే. సార్ ఇతను ఇంటికి పోతా అంటున్నాడు సార్, వదులుతున్నా వద్దా? వద్దు, ఏం వదలకూడదు. సెల్లు తీసే టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ సారు. వద్దు. గుర్రం చేయాలో ఒకసారి మనం అనుకుంటే ఖచ్చితంగా సార్ అంటే అయిపోతుంది. ఓకే సార్, మేము వస్తున్నాం సార్ మేము. నాది అయిపోయింది, ఇవ్వండి, వద్దు సార్. మమ్మల్ని క్షమించు. ఏమన్నా కోరికలు ఉన్నాయా లాస్ట్ కోరిక? ఏమన్నా కోరికలు ఉన్నాయా లాస్ట్ కోరిక? కోరిక ఏం లేదు, నా బిడ్డ నా కొడుకుతోనే మాట్లాడాలా నేనని, అంతే. అది కోరిక తీర్చాము. ఏమన్నా తినేది ఉందా చెప్పు. తినేది ఏం లేదు నాకు. నేను ఏమన్నా మందు తాగుతావా? ఇంకా తాగుతాను, మందు తాగుతా. తాగుతాను, మందు తాగుతా. తాగుతావు? యాదన్నా తాగుతాను. అదే లాస్ట్ కోరిక. మందు తాపించి నేను ఇంకా గుర్రం చేసేస్తాం. నువ్వు సూది అయితే ఉండనా? సూది ఫస్ట్ వేయవద్దు సార్, నేను చెప్తున్నా చూడ, సూది వేయవద్దు. సూది అయితే అంటే మళ్ళీ ఎట్లా? నువ్వు సూది వేయవద్దు ఫస్ట్. అవతల నుంచి ఈతల నుంచి అవతల నుంచి ఈతల నుంచి సార్ నిలబెట్టే సార్. వద్దు సార్, నేను చెప్తున్నా సార్. సార్ నేను చెప్తున్నా సార్. సార్ నేను చెప్పేవరకు వినాలా? నేను ఒప్పుకుంటేనే నేను చూడాలా. గుర్రం చూసావా? నేను చూసే వరకు నేను నల్ల గుర్రం అయితే నెల్లగా అవుతాను, కర్రగా అవుతాను, కర్రగా అవుతాను, నాకు తెలియదు. చూడు, నువ్వు పోలేవు. ఓపెన్ చేసుకో. నువ్వు అట్లా చేసిన సార్, పాస్పోర్ట్ నా కొడుకు చదువుకునే ఉండరు, అట్లా వద్దు సార్. వద్దు, నేను మాట్లాడ. ఇంత చుక్క విషయం. అదే నీకు మాట్లాడతానని అలా అంటున్నా సార్. నేను మాట్లాడతాను. పొద్దునే తాగినావు మళ్ళీ నువ్వు. మళ్ళీ నువ్వు అట్లా చేయొద్దు సార్. పట్టించుకోరు. మీ నేను ఏమి ప్రేమతోనే ఎక్కుమంటే ఎక్కిన, మీరు కూడా ప్రేమతోనే ఉండాలి. నాకు ప్రేమ లేదు. ప్రేమ లేదు. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव में पानी आ गया. నేను మాట్లాడతా అంటున్నా. నువ్వు చూడొద్దు, బంద్ చేయది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సరే, నువ్వు గుర్రం అవుతావు కదా. నువ్వు బంద్ చేయది. బంద్ చేసినాలే. నువ్వు గుర్రం అవుతావా? యా గుర్రం అవుతావు? నిలబెట్టు సార్. ఏడ ఉంది జనాలు? జనాలను పిలిచానికే చూస్తున్నావు. నా కాడ ఫోనే లేదు, ఏం జనాలకి పిలుస్తా నేను. నా కాడ ఫోనే లేదు, ఏం జనాలకి పిలుస్తా నేను. ఫోన్ ఉంటే కదా నాకు ఒంటి వస్తుంది, మీరు భయపడిస్తుంటే. చచ్చిపోతుంటా నిలబడు అనేది ఊగండు సార్. ఎన్నికల రాను, నువ్వు ఎన్నికల ఉండు. నువ్వు నాకు దొరుకుతావా? ఈయనే కదా, ఈడ ఇటుకలు కాడా. సరే, ఓ పని చేద్దాం. కాదు, సూదేశాక వద్దు, నీ సీటు ఎన్నికల నుంచి పడతాయి సార్. నేను చెప్తే చూడతాడు. నేను చెప్తున్నాను, నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నా ఎన్నికల్లో ఉండు అంటున్నా.
నువ్వు తప్పు చేసినావు. నేను తప్పు చేసినావు తెలుసా? పొద్దున్నే మందు తాగడం. నేనేమంటా, నేను ఒంటి చేయాలా సార్? ఒంటి వస్తుంది నా నువ్వు గుర్రం అవుతావా కావా? నేను అవుతాను, గుర్రం అవుతాను, కుక్కన అవుతాను, నక్కన అవుతాను. నేను నాకు ఒంటి వస్తుంది సార్. వెనకిల్లే ఉండు నువ్వు సూది తీసుకొని సార్. నేను ఒంటి పోతా వెనకిల్ నుంచే దొబ్బేయి. ఓకేనా? ఓకే నువ్వు సరే వద్దు, ఒంటికి ఏమో వాళ్ళ ఇంటికాడికి పోయి చెప్పేసుకొని మా ఇంటి కాడ ఒంటి వస్తుంది సార్. నా గాడి పోయినాక మళ్ళా మా మీద గానీ ఏమన్నా ఏం చెప్పను అనుకో. ఏం చెప్పను. నా పేరు అప్సర్ భాష సారా భాష మాణిక్ భాష. నీ పేరు అక్షర భాష, నా పేరు శ్రీనివాసులు. ఓకే, నువ్వు తిక్కేసినావు అనుకో. నువ్వు అట్లా చేయొద్దు సార్. నువ్వు తిక్క శాస్త్రాలు చేయొద్దు అంటున్నాను. వద్దు సార్ అంటున్నా. సారీ సార్. ఓకే, నేను ఇంట్లో చెప్తా. నా ఇంట్లో అడిగేస్తా. ఏమని అడుగుతావు? ఎంత కావాలో మీకు అంత ఇచ్చేసి నేను సార్లు అమ్మడి వెళ్ళిపోతున్నా అనేస్తా. సరే మీ ముందరనే ఇప్పుడు నమ్మినా నిన్ను. ఓకే, ఎంత కాలం మీకు చెప్పు, నేను వెళ్ళిపోతున్నా, మీరు బాగా ఉండండి అని చెప్పేస్తా. యాదనా కానీ ఆవు కథ పులి చెప్తున్నావా నువ్వు? నా భార్యకి నా కొడుకుకి నేను ఊరిడిచి వెళ్ళిపోతున్నా, కుక్క అవుతున్నా, నన్ను నక్క అవుతాను, ఏమన్నా కానీ నేను గుర్రం అవుతావా? అయితా అంటున్నా. గుర్రం అవుతావు? యాదన్నా చేసుకో, తెల్లది అన్నా చేసుకో, వైట్ అన్నా చేసుకో, నల్లదన్నా చేసుకో. తెల్లది వైట్ రెండు ఒకటే కదా. యాదన్నా చేసుకో. నేను ఇంట్లో చెప్పేస్తా ఎంత కావాలా మీకు, నేను వెళ్ళిపోతున్నా సార్ అమ్మడి. వాళ్ళు ఎంత అడుగుతారు? ఏమో నేను చెప్పలేము సార్. నువ్వు చెప్పు ఎంత మీరు ఎంత ఇస్తారో అది చెప్పు. సారమ్మడి వచ్చినా పిలుచుకొని 500 ఇద్దామా? 500కి గుర్రం చేస్తారా? 500కి గుర్రం చేస్తారా? అదర్స్ కదా. ఏం సార్, ఏం నాకు ఉంది నేను సార్. నీతో తమాషా. యా గుర్రం లేదు, ఏ ఇంజక్షన్ లేదు, యాడికి పోవాల్సిన పని లేదు. నీతో తమాషా చేస్తున్నాం. ఇది చూడు, ఏంది ఇది? కెమెరా తెలుసు చేస్తున్నారు మీరు. నా ఇల్లు దేవలం కాండి అంటున్నా. దేవడం కాడే వదిలి పెడతాము, నిన్ను ఎక్కడికి తీసుకోపోము. సరేనా? ఇదంతా నాటకం. ఇంజక్షన్ వేస్తే గుర్రం నేనే కాదు, నాకు పెళ్ళాం కొట్టుకున్నాడు సార్. సరే పెద్ద మంచి, నేనేమంటున్నా, ఇంజక్షన్ వేస్తే గుర్రం అవుతారా? ఏమో సాక్షిలో అట్లా ఉండాలంటే నేనేం చేయాలా? సాక్షరవేత్తలు. సరే నువ్వేం భయపడద్దు. భయం లేదు, గుండె తక్కువ. సరే, ఇట్లా ఎవరన్నా పిలిస్తే బండ్లలో ఎక్కుతావా? ఆటోలో కదా పోవాల్సి. ఆటో చెప్తి కదా సార్, రూపాయి తక్కువ ఉంది సార్ నా కాడ అని. అలా ఎవరన్నా ఇట బండ్లలో ఎక్కితే నిజంగా చేస్తే ఏం పరిస్థితి? దేవుడు చూసుకుంటా. నువ్వు ఇట్లా మందాకుంటా ఉంటే దేవుడు చూసుకుంటా. తాగేది నేను ఊకే తాగుతా సార్. నేను ఆడ ఏమో గాని మందు తాగి దేవుడు చూసుకుంటే అవుతుందా? దానికి ముందరే చెప్తి కదా, జేబులో పెట్టుకో. నువ్వు అవి ఏమొద్దు, నువ్వు లోపల పెట్టుకో. నువ్వు ఇట్లా మందు తాగకుండా పోతానా అంటే నేను మళ్ళీ తీసుకొని పోతాను నిన్ను. మందు తాగి కాదు, నా కష్టాలు చెప్పుకుంటా అంటున్నా. సరే చెప్తువు గాని ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దు. సరే ఇప్పుడు భయం అయిపోయింది. కారు ఎక్కుమంటే కూడా మొక్కుతా సార్ అంట. మళ్ళీ మొక్కుతా, నేనే దిగి వెళ్ళిపోతా అని చెప్తా. నాకు 50 రూపాయలు నేను అడిగినది అంతే. నువ్వు మళ్ళా అదో అట అనొద్దు. నువ్వు మళ్ళా తీసుకునే డబ్బులు సార్ నేను అట్లా చేయను. ఈ రోజు నువ్వు చేయను సార్. నేను చెప్పుకుంటా, నా కష్టం నేను చెప్పుకుంటా. సరే, ఈ రోజు నువ్వు పనికి పోకుండా ఇంట్లోనే ఉండు. సరే సార్, సరే సార్. ఇంకోసారి ఇట్లాంటి బండలు ఎక్కొద్దు. మందు తాగడం మానేసుకో. నువ్వు తాగొద్దంటే ఈ రోజు నుంచి మానవు, కానీ మానేసుకో చిన్నగా. మానేసుకుంటా సార్. ఇది కేవలం నవ్వుకోవడానికే చేసినాము. మంచి పని చేసినా సార్. నాకు నీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్.
చెప్పు, ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పు, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎవరికి ఎవరికి అంటే ఎవరికి చెప్పేస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఐ లవ్ యూ. అందరు మా ఫ్రెండ్లకి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందామా? యూట్యూబ్ లో పెట్టుకుందాం. అడుగుతున్నా, నేను యూట్యూబ్ లో పెట్టుకుందునా? పెట్టుకో సార్. అదే పెట్టుకో సార్. ఎందుకంటే నీ పర్మిషన్ ఉంటే పెట్టుకుంటామా? పెట్టుకో సార్. నేను ఇది చూసి నలుగురు జాగ్రత్త పడతారు, ఇలాంటి బండ్లే ఎక్కకూడదు. నా కొడుకు కూడా సెల్ కూడా నేను కూడా చూసా. అబ్బా మా నాయన సెల్ వచ్చినాడేమో అనుకుంటాడు. అంతే అంతే. సరే పెద్దమంచి, ఈడ గుడి కాడ పెద్దమంచి, నీతో అంతా తమాషా చేసినాము, ఏం టెన్షన్ పడాకు. నేనేం భయపడిచ్చి ఒప్పియకున్నాం కదా, నీకు ఇష్టంతోనే చెప్తున్నావు కదా. నేను చూసా నా సెల్ నువ్వు ఇస్తే. ఓకే పెద్దమంచి, బాయ్ 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 సార్.